ఇక్కడ మన పిల్లలు జ్ఞానమందు వయసు యందు ఎదగాలి వర్ధిల్లాలి అంటే మనం కూడా కొంత ప్రయాస పడాలి. ముందుకెళ్ళినట్టయితే మొదటి సమయాలు 2వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే మొదటి సమయాలు 2వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ ఎవరు? సమూయేలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి దయతో ఎదుగుతూ ఉన్నాడమ్మా? యెహోవా దయందు మనుషుల దయందు వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లటము అంటే గొప్ప స్థానంలోనికి రావడం, ఒక మంచి స్థానంలోనికి రావటం. వీళ్ళిద్దరు జీవితాలు చూసినట్టయితే ప్రాముఖ్యంగా వీళ్ళ జీవితాల్లో ఏమున్నాయమ్మా? ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. ప్రార్థన ద్వారా దేన్నైనా జయించగలుగుతాం. ప్రార్థన చేయటం ద్వారా పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఎన్ని పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు పక్కన పెట్టేసి సమూయేలు గురించి చూసినట్టయితే ఈ సమూయేలు తల్లి, ఆమె పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చూడండి. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో 10-11 చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మారువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినడల. చాలమ్మా, ఇక్కడ బహుదుఃఖాక్రాంతురాలై వచ్చిందంట. పరిస్థితులను మార్చివేయబట్టానికి ఆ దుఃఖంతో కూడిన ప్రార్థన. ఆమె పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సంతానం లేదు, వైరి ఏం చేస్తూ ఉంది? భయంకరంగా మాట్లాడుతూ ఉంది. ఆమె విసిగిస్తూ ఉంది. ఎంత భయంకరంగా మాట్లాడితే అంత విసుగు, కోపము, తిండి మానేసి ఏడుపు. కానీ ఆ పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళని ఏమీ మాట్లాడకుండా ఉండటం అంటే చాలా గొప్ప విషయం. అది తిరిగి ఆమెని ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క సంగతి కూడా ఎదురు చెప్పలేదు. తన పరిస్థితులన్నీ ఎక్కడ కుమ్మరిస్తూ వచ్చిందమ్మా? ప్రార్థన అనేది ప్రాముఖ్యంగా పరిస్థితులను మార్చివేస్తూ ఉంటుంది. ప్రభు చిత్తానికి అప్పుచెప్పుకునే విధంగా ప్రార్థన తీసుకొస్తూ ఉంటుంది. మనం ఏ పరిస్థితుల్లో నుండి వెళ్తున్నా, మన పరిస్థితులు ఎట్లా ఉన్నా, మన జీవితం ఏ విధమైన విధానంలో వెళ్తున్నా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా మన పరిస్థితుల్ని మార్చేస్తాయి. అయితే ఇక్కడికి ఇక మళ్ళీ ఒక మాట చూసుకుందాం. ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయం. మళ్ళీ వెనక్కి రండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఇక్కడ ఈమె పరిస్థితి చూడండి. ఒకటో అధ్యాయము 29-30 వచనాలు కలుస్తున్నాయి చూడండమ్మా. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత మరియా భయపడకుమో, దేవుని వల్ల నీవు కృప పొందితివి. దేవుని వల్ల కృప అనేది చాలా గొప్పది. ఆమె భయపడి ఈ శుభవచనం ఏంటో అని చూస్తూ ఉంటే భయపడమాక. ఎందుకు ఈమెకి దేవుని కృప వచ్చింది? ప్రభు రాకడ కొరకై ఆ దినాల్లో కొంతమంది కన్యకలు ఎదురు చూస్తూ వచ్చారు. వాళ్ళల్లో ప్రభు ఎన్నుకున్న ఏకైక వ్యక్తి మరియా.
ఈ మరియా దేవుని రాకడికి ఎదురు చూసింది గాక తన్ను తానుగా అర్పించుకుంటా వచ్చింది. అందుకని చెప్పేసి తనకి దేవుని కృప దయ వస్తూ వచ్చింది. అంతేకాదు, వ్యక్తిగతంగా తను పూర్తిగా తన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు మొత్తం కూడా తీసివేసుకుంది. స్వచిత్తాన్ని పక్కన పెట్టేసింది. ఏది ఎన్నుకుంటా వచ్చిందంటే దేవుని చిత్తము ఎన్నుకుంటా వచ్చింది. దయా ప్రాప్తురాల అంటే చూడండి ఇక్కడ ఎంత చక్కని మాట మాట్లాడుతూ వచ్చిందో. ఇదే లోకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది. నీ మాట చొప్పున జరగాలి, నీ మాట నేను వినాలి, నా ఇష్టము కాదు. ఆమె ఇష్టమైతే ప్రభు వచ్చేవాడా? ఆమె గర్భంలో నుండి ప్రభు జన్మించేవాడా? చూడండి, తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని, తన స్వయాన్ని, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు మొత్తం కూడా పక్కన పెట్టేసింది. కానీ శుభవచనం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. కానీ అసలు వచ్చే పరిస్థితుల్ని నేను ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచించాల. మనమైతే ఎన్ని ప్రశ్నలు ఉంటాయో మన మైండ్లో ఉంటాయి. మొత్తం టప 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 ఆగకుండా మాట్లాడేస్తాం. ఏమని మాట్లాడతాం? ఎట్లా, ఏంది నా పరిస్థితి, మరి మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకుంటారా, నేను ఒక వ్యక్తితో ప్రదానం చేయబడిన దాన్ని కదా. ఇవన్నీ కూడా ఎన్ని మాటలు. ఒక్క మాట మాత్రం మాట్లాడి, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని, ఇది ఎలా జరగదు. ఆయన చిత్తానికి అప్పచెప్పుకోవడం ద్వారా ఈ లోకంలో గొప్ప వెలుగు, మరణ ప్రదేశంలో, మరణ ఛాయలో నుండి ప్రజలు బయటికి రావడానికి, ఒక గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి, మన జీవితాలు కూడా మార్చివేయబడటానికి, మన ఈ లోక పాప శాపం నుండి విడిపించడానికి, శత్రు యొక్క బంధకాల నుండి విడిపింపబడటానికి మరియా ఎంతో గొప్ప క్రయాన్ని ఎన్ని మాటలు పడి ఉంటుందో. ఇంట్లో వాళ్ళు కొడతారు కూడా, కొట్టరా, పేరెంట్స్ తిడతారు, బయటికి వెళ్ళిపో, మాకు ఎంత అవమానాన్ని తీసుకొచ్చావు, ఎన్ని భరిస్తూ వచ్చిందో. ఆ భరించినప్పటికి కూడా వాటిలన్నిట్లో కూడా ఏమీ ఆమెకి ఒక్కటే, మెస్సయ్య వస్తాడు, ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదం ఉంది, పాపశాపం నుండి విడిపింపబడతాం, మా జీవితాలు మార్చివేయబడతాయి. ఇదొక్కటే. అందుకనే ప్రభు దాసురాలని మాట చొప్పున నాకు